రాత్రి ఏమో నా మీద దాడి జరగలేదని తెల్లారి వెయ్యి తెల్ల పేపర్ మీద కాగితం రాసి నీకు సిగ్గు అనిపిస్తలేదా సంజయ్? సిగ్గు అనిపిస్తలేదా నీకు? కనీసం సిగ్గు అనిపిస్తలేదా? ఈ నియోజకవర్గ ప్రజలు నిన్ను తూ అని వస్తారన్న సంగతి అన్న తెలుస్తలేదా నీకు? అదొదిలేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్తే పై కౌశిక్ మీద కేసు పెట్టినావు. కౌశిక్ని తీసుకుపోయి అరెస్ట్ చేస్తే చేయొచ్చు. నిజంగా అట్లా అరెస్ట్ చేయాలంటే నీకు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఆడోళ్ళ మీద కదా ఎగిరింది. ఇట్లా మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఆమెను పట్టుకొని నువ్వేం మాట్లాడినావు అన్నాడు. నీ గురువు ఏం మాట్లాడాడు? నీ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు? దీన్ని ఏమంటావు మరి? దీన్నే కాదు నేను ఇంకా చాలా చూపిస్తా. ఇగో కౌశిక్ రెడ్డిని కారణం చేయాలనే ప్రతివత ముచ్చట్లు చెప్పేవాళ్ళు నాడు జూపల్లి మంత్రిగా ఉన్నప్పుడు నీళ్ళ కోసం మాట్లాడుతున్నప్పుడు రేవంత్ రెడ్డి చిల్లర చేష్టలు మైక్ గుంజుకున్నాడా? రౌడీజం చేసినా? తెలంగాణ కోసం నీళ్ళ కోసం మాట్లాడుతుంటే మంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడుతుంటే మైక్ గుంజుకున్నాడా? ఆడళ్ళ మీదకి ఒక మహిళా మంత్రి మీదకి పోయిండా? మరి రేవంత్ రెడ్డిని ఏం చేయాలి? అయినా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాక రేవంత్ రెడ్డి లెక్క తయారు కాకపోతే ఇంకెట్లా తయారవుతావు? కనీసం సిగ్గుండాలి కదా సంజయ్.